అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్దిసేపు మరి మనం మాట్లాడుకుందాం, కొన్ని మంచి మాటలు మాట్లాడుకుందాం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక బైబిల్ సెలవిస్తుంది, సోమరి సీమల యొద్దకు వెళ్ళి వాటి నడతన నేర్చుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. సోమరి అంటే సోమరోడు అంటే ఎవరు? నిర్లక్ష్యంగా ఉండేవాడు. సోమరోడు అంటే ఎవరు? బాధ్యత పట్టని వాడిగా వ్యవహరించేవాడు. వాడిని ఏమంటారు? సోమరి అంటాడు. మరి ఈరోజు ఎంతోమంది సోమరి డ్రైవర్ల వల్ల, సోమరితనము డ్రైవర్ల వల్ల కొన్ని ప్రాణాలు కోల్పోయారు. మరి సేవల యాక్సిడెంట్లోన 3 ఆడపిల్లలండి ఎంత విలవిలలాడుతూ చనిపోయారు సేవల యాక్సిడెంట్లో. మరి ఆ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వలన, వాని స్పీడు వలన, మరి ఒక పక్క చూసుకుంటే ఆర్టీసీ డ్రైవర్ అనుకోవచ్చు, మరి టిప్పర్ డ్రైవర్ ఇద్దరు అనుకోవచ్చు. వీళ్ళు ఇద్దరి వల్ల ఎంతమంది? దాదాపు 19, 20, 24 మంది ఆ మధ్యలో చనిపోయినారన్నట్లు మీడియా తెలుపుతుంది. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, అందుకనే లేఖనము సెలవిస్తుంది, సోమరి సీమల యొద్దకు వెళ్ళు వాటి నడత నేర్చుకోమని లేఖనము సెలవిస్తుంది. నువ్వు సోమరోడవైతే ఈరోజు గుర్తుపెట్టుకో, నీవు సోమరితనముతో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, వాళ్ళు ఎంతమంది ఎంత అర్పటిస్తున్నారు. వారి కుటుంబాల్లో సమాధానం లేక అరుపులు కేకలు, ప్రతి వాళ్ళు చనిపోయిన ఇంట్లో చూస్తుంటే చాలా బాధేస్తుందండి. అందుకనే ఈ డ్రైవర్లు అనే వ్యక్తులు సోమరిగా ఉన్నట్లయితే నీవు ఈ వాక్యము ద్వారా, అందుకనే లేఖనం సెలవిస్తుంది, సోమరి సీమల యొద్దకు వెళ్ళు. అందుకనే సోమరోడు అయితే నువ్వు డ్రైవర్లు ఎంతమంది అయితే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ నేను హెచ్చరిక కలిగిన మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నీవు సోమరిగా ఉన్నోడైతే. ఇంకొక మాట లేఖనాల్లో సెలవిస్తుంది, సోమరితనమున్న వాళ్ళు తిండిబోతులు, నిద్రబోతులు, వీళ్ళు పరలోకానికి ఊరంట. పరలోకానికి నీవు సోమరోడువైతే, నీవు నిద్రపోతువైతే పరలోకానికి పోవని లేఖనం సెలవిస్తుంది. అందుకనే డ్రైవర్ అనే వ్యక్తి నిద్రపోతుగా ఉన్నవా? ఈ వాక్యం విను. నీకు నిద్ర వచ్చిన వెంటనే బండి ఆపు, సైడ్ ఆపి కొద్దిసేపు పండుకోలేదంటే ముఖం మీద నీళ్ళేసుకో. ఆ సోమరితనాన్ని మానుకొని యాక్టివ్గా నడపాలి. ఎందుకు నడపాలంటే, నీ మీద ఎన్నో వందల మంది, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 500 మంది ఇట్లా డ్రైవర్ మీద ఆధారపడి ఉన్నారండి చాలా కుటుంబాలు. అందుకనే డ్రైవర్లారా, ఈ వాక్యము, ఈ మాటలు మీరు ఆలకించండి. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు యాక్సిడెంట్లో ఎంతమంది అండి చనిపోయింది. దాదాపు ఆడు కూడా 19-20 మంది దాకా కాలిపోయారండి. అయ్యో, ఒకే కుటుంబంలో 4, 2 పిల్లలు, పెళ్ళమ్మకుడు, మరి ఇంకొక తల్లి బిడ్డ, ఇట్లా సింగిల్గా ఎంతోమంది చచ్చిపోయి వాళ్ళ అరుపులు కేకలు చూస్తుంటే అసలు నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలా, ఏం చెప్పాలా? ఇట్లాంటి నిద్రపోతూ వాళ్ళకి, ఇలాంటి సోమరితనం వాళ్ళకి ఎలా చెప్తే బుద్ధి వస్తుందని నేను లేఖనం ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పాలా, వీళ్ళని పురికల్పల్లా, హెచ్చరిక చేయాలా అనే ఉద్దేశంతోన ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి కర్నూలు యాక్సిడెంట్లోన ఆ డ్రైవర్ ఇంకొక డ్రైవర్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎట్లా పోతారా ఎదవా?
అంతమంది లోపల అరపటిస్తుంటే, కేకలు పెడుతుంటే, ఏడుస్తుంటే, ఆర్తనాదాలు మరి మించిపోతుంటే ఎలా తప్పించుకొని పోతారా ఎదవా మీరు? డ్రైవర్ అంటే ప్రాణం పెట్టేవాడుగా ఉండండి. మీ శాయి శక్తుల కొద్దీ మరి ప్యాసింజర్ని కాపాడే వాళ్ళగా ఉండండి. మరి మీ ప్రాణం కోసము నువ్వు డ్రైవర్గా చేసేటట్లుంటే నువ్వు చేయొద్దు. నువ్వు సోమరితనంతో డ్రైవర్ పని చేసేటట్లుంటే చేయొద్దు. మరి నువ్వు నిద్రపోతుగా ఉన్నట్లయితే డ్రైవరు వినో, ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది పిల్లలు పెద్దలు మీ మీద నమ్మకం పెట్టుకొని మీ బండి ఎక్కుతున్నారు. వాళ్ళని సేఫ్గా తీసుకెళ్ళే బాధ్యత మీది. కాబట్టి మీ సేఫ్గా మీరు తీసుకెళ్ళాలంటే ఏముండాలి? మీకు జ్ఞానము, సోమరితనము ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, నిద్రపోతుతనం ఉండకూడదు. నీకు మందబుద్ధి ఉండకూడదు. మందబుద్ధి అంటే ఎనగొడ్డ మీద వాన కురిసినట్లుగా నీవు ఉండకూడదు. అందుకనే లేఖనము సెలవిస్తున్నది, నీవు అందుకనే సోమరి సీమల యొద్దకు వెళ్ళి వాటి నడత నేర్చుకుంటాడు సోమరోడైతే. కాబట్టి నిద్రపోతువైతే నీ నిద్ర నుండి మేలుకో. నీ నిద్రని చంపుకొని వాళ్ళ కోసం, ప్యాసింజర్ కోసం ప్రాణం పెట్టేవాడుగా. పలానా డ్రైవర్ అండి మా కోసము ప్రాణాలు పెట్టేశాడండి. పలానా బండిలో కూర్చున్నామండి, ఆ డ్రైవరు ఈరోజు మమ్మల్ని తప్పించకపోతే మేము చచ్చిపోయే వాళ్ళండి అని సాక్ష్యం చెప్పాలండి. డ్రైవర్లరా వినండి, పలానా డ్రైవరు, ఆ డ్రైవరు దేవునితో సమానమని చెప్పుకున్నాలండి. అలాంటిది విడిచిపెట్టి కర్నూలు యాక్సిడెంట్లో వాళ్ళందరినీ డోర్ తీసింటే ఎంతోమంది బ్రతికే వాళ్ళు కదా. మీకు ఉన్నాయి, ఏందున్న జాక్ ఉంటాయి, పానర్లు ఉంటాయి, వాటితో కొట్టి గ్లాసులు కొట్టి అన్ని పటాపటా పంచలు చేసి లాగి ఎంతమందిని మీరు కాపాడచ్చు మీరు అనుకునింటే. అట్లా కాకోకుండా మరి బైక్ గుద్దిన వెంటనే, సోమరోడు కదా నువ్వు, బైక్ గుద్దిన వెంటనే ఎలా పోతావు నువ్వు? చిన్నది ఏమని తరుచుకుంటే కూడా సౌండ్ వస్తుంది. మరి బైక్ అది మంటలు రగులుకుంటూ వస్తున్నప్పుడు నువ్వు ఎలా బండి నడుస్తావు? మరి అందుకనే సోమరోడు నువ్వు, అందుకనే సోమరి సీమల యొద్దకు వెళ్ళు. కాబట్టి సోమరి సీమల యొద్దకు వెళ్ళి అంటున్నాడు దేవుడు. సోమరితనంగా నువ్వు ఉండొద్దు. నువ్వు ఉండేటట్లుంటే డ్రైవర్గా నువ్వు పనికి రావు. రెండవదిగా నిద్రపోతుగా ఉన్నట్లయితే డ్రైవర్గా విను, నీవు డ్రైవర్కి పనికి రావు. నిద్ర మత్తు వలన ఎంతోమంది ఈరోజు యాక్సిడెంట్లో చనిపోయారు. నిద్ర మత్తుతో నిద్రపోతుగా ఉన్న వాళ్ళకి ఈ మాటలు వినండి, ఈ సత్యాన్ని తెలుసుకునండి. అందుకనే దేవుడు వాక్యము సెలవిచ్చాడు, నిద్రపోతులు సోమరిపోతులు పరలోకానికి వెళ్ళరు అని చెప్పాడు దేవుడు. అందుకనే ఈరోజు ఈ మాటలను పట్టుకొని సోమరితనముతో ఉన్న డ్రైవర్లకైతేనేమి, సోమరితనంతో ఉన్న మనుషులకైతేనేమి, సోమరితనముతో ఉన్న కుమారుడైతేనేమి, సోమరితనముతో ఉన్న కుమార్తె అయితేనేమి వినండి. మీకోసమే ఈ మాటలు ఎందుకంటే ఈ మాటలు వినడం వల్ల కొంతమంది అయినా సోమరితనం నుండి బయటికి రావాలని, నిద్ర మత్తుతో ఉన్న వాళ్ళు బయటికి రావాలని వచ్చి మీరు యాక్టివ్గా మీ బండిని నడుపుకున్నట్లయితే, యాక్టివ్గా నీవు ఉన్నట్లయితే, నీకు ఒకవేళ నిద్ర మబ్బు వచ్చిందనుకో సైడ్ ఆపేసాయి, అమ్మా నేను కొద్దిసేపు అయినా పండుకుంటాను, నాకు నిద్ర ఎక్కువ వస్తుందని చెప్పు. ప్యాసింజర్లకి 1 గంట ఆలస్యమైన నేను తీసుకెళ్తానమ్మా అని చెప్పు. నీవు నిద్ర మత్తుతో నువ్వు తీసుకెళ్ళద్దు. నీవు నిద్ర మత్తుతో తీసుకెళ్ళి కొన్ని ప్రాణాలని బలి కొనద్దు. ఖచ్చితంగా చెప్పాయి. నాకైతే నిద్ర వస్తుంది, కొద్దిసేపు నేను నిద్రపోతా, లేదంటే నేను ముఖం కడుక్కుంటా, బండి ఆపు. అంతేగాని నీవు నిద్ర మత్తుతో ఉన్నట్లయితే ఈ మాటలు విను.
ఎందుకంటే వాళ్ళ అరుపులు వాళ్ళ కేకలు చూసి ఈ వీడియో చేయాలనిపించింది నాకు. 3 రోజులు 4 రోజులు ఉంటే వీడియో చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాటలని కొంతమంది నిద్రమత్తు నుండి సోమరితనం నుండి బయటకు వస్తారనే ఉద్దేశమే తప్ప మిమ్మల్ని ఎటువంటి మత మార్పిడి చేయడానికి కాదు. కాబట్టి ఈ వాక్యము విని, ఈ హెచ్చరిక కలిగిన మాటలు విని మీ బ్రతుకులను దిద్దుకున్నట్లయితే, మీ తప్పుని మీరు తెలుసుకున్నట్లయితే, కొంతమంది అంటున్నారు ఆ బస్సు డ్రైవర్ని, కర్నూలు యాక్సిడెంట్లో బస్సు డ్రైవర్ని ఉరిదీయండి, అట్లాంటి డ్రైవర్ ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. ఇంతమంది ప్రాణాలకి మరి బాధితుడైన వాడు అవసరమా? వాడిని ఉరిది చంపండి, లేదంటే నరికి చంపండి అని కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారండి. అందుకనే ఈ మాటల ద్వారా నీవు నిద్ర మత్తు నుండి, సోమరతనము నుండి బయటకు వచ్చినట్లయితే, నిన్ని బట్టి ప్యాసింజర్ అనుకోవాలా, అలాంటి డ్రైవరు ఆయన లేకపోతే మేము ఈరోజు ఈ భూమి మీద ఉండే వాళ్ళము కాదని చెప్పుకోవాలండి సాక్ష్యం. అలాంటి డ్రైవర్లుగా మీరు ఉండాలని, అలాంటి యాక్టివ్గా నిద్ర మత్తు నుండి మరి సోమరితనము నుండి మీరు బయటికి రావాలని ఉద్దేశముతో ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి డ్రైవర్ అన్నలైతే, తమ్ముళ్ళైతే అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హెచ్చరిక కలిగిన మాటలు విని మీ బ్రతుకును దిద్దుకొని ఎంతోమందిని మీరు కాపాడే వాళ్ళగా, ఎంతోమందికి భరోసానిచ్చే వాళ్ళగా, డ్రైవర్లుగా ఉండాలని ఈ వీడియో చేస్తూ అన్నలకి తమ్ముళ్ళకి మరి ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు.